హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఫోన్పేలో ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో లాస్ట్ టైం నేను హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో ఫుల్ 2 స్టెప్ ప్రాసెస్ అనేది చూపించాను. ఈ వీడియోలో నేను ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలో వీడియో అయితే చూపిస్తాను. సో మీరు సింపుల్గా ఏం చేయాలి అంటే మీ ఫోన్పే అనేది ఓపెన్ చేయండి. ఫోన్పే అనేది ఓపెన్ చేశాక కిందకి వెళ్తే మీకు ఇక్కడ మేనేజ్ పేమెంట్స్ అని ఉంటుంది. మేనేజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఫోన్పే ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ క్లిక్ చేశాక ఇక్కడ మీకు 2 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఇందులో ఒకటి వచ్చేసరికి రివార్డ్స్ వచ్చేసరికి 10% ఉంటాయి, అండ్ ఆన్లైన్ స్పెండ్స్ మీద వచ్చేసరికి 5%, అండ్ ఆఫ్లైన్ స్పెండ్స్ మీద వచ్చేసరికి 1% అనేది ఉంటుంది. సో ఇది మనకి ఫోన్పే పర్పుల్ కార్డ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇందులో కూడా మనకు కొన్ని రివార్డ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు వచ్చే బెనిఫిట్స్ని బట్టి, రివార్డ్స్ని బట్టి ఇక్కడ మీకు ట్రావెల్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆన్లైన్ స్పెండ్స్ ఉంటాయి, ఫోన్పే స్పెండ్స్ ఉంటాయి. ఎట్లా ఏంటంటే మీకు రివార్డ్ పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మీరు ఏదైతే క్రెడిట్ కార్డ్ అనేది అప్లై చేసుకోవాలనుకున్నారో సింపుల్గా క్రెడిట్ కార్డ్ ఉంటుంది కదా, ఆ క్రెడిట్ కార్డ్ మీద అప్లై అనేది కొట్టండి. సో ఇక్కడ మీకు ఫీజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. జాయినింగ్ ఫీజు అనేది ఉంటుంది 4,999, అండ్ మనకి ఇక్కడ 500 రూపీస్ గిఫ్ట్ కార్డ్ అయితే కూడా వస్తుంది అనమాట ఫస్ట్ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ కనుక చేస్తే. అండ్ మనకి ఇక్కడ రెన్యువల్ ఫీ కూడా ఉంటుంది 499 రూపీస్ పర్ ఇయర్. అదే మనము 1 lakh కంటే అబోవ్ స్పెండ్ చేసామనుకో మనకి ఇక్కడ ఏదైతే రెన్యువల్ ఫీ 499 ఉందో అనేదైనా ఉండదు అనమాట. సో దీన్ని మీరు ఎక్కడైనా స్కాన్ చేసి మర్చెంట్ అకౌంట్స్ ఉంటే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా మీరు ఏ కార్డు కావాలో ఆ కార్డ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు అప్లై అని ఉంది కదా, అప్లై మీద అయితే క్లిక్ చేయండి. వన్స్ అప్లై మీద క్లిక్ చేశాక ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ వస్తుంది, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది, అండ్ ఇక్కడ మీ యొక్క ఆధార్ నేమ్ ఏదైతే ఉంటుందో అదైతే ఎంటర్ చేయండి. సింపుల్గా ఎలా ఉంటుందో అలా అయితే ఎంటర్ చేసేయండి. ఎంటర్ చేశాక ఇక్కడ మీకు వెరిఫై పాన్ అని ఉంది కదా, వెరిఫై పాన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఆ తర్వాత మీకు పాన్ కార్డ్ అనేది వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి అండ్ మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నా ఈమెయిల్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఇక్కడ మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ సింపుల్గా ఏం చేస్తారంటే కంటిన్యూ అని ఉంది కదా, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. వన్స్ కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీ మదర్ నేమ్ అనేది మీకు ఏదైతే ఉందో అలానే ఉండాలన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ అయితే ఎంటర్ చేస్తాను. ఓకే, సో వన్స్ మీరు మీ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేశాక ఇక్కడ మీ ఎంప్లాయీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలన్నమాట. ఇక్కడ మీరు సాలరీడా, మీరు ఏ కంపెనీ అయితే ఆ కంపెనీ ఇవ్వాలి, అండ్ మీరు ఏ డెసిగ్నేషన్లో ఉన్నారో డెసిగ్నేషను, అండ్ ఆఫీస్ అడ్రస్ అయితే ఇవ్వాలన్నమాట. సో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాక మీకు కింద సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది. సో అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే చేయాలి. ఇక్కడ ఏం చేయాలి అంటే మీరు ఏ కంపెనీలో పనిచేస్తున్నారు, ఇక్కడ మీ కంపెనీ నేమ్ అనేది సెర్చ్ చేయండి. కంపెనీ నేమ్ అనేది సెర్చ్ చేసి కంపెనీ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ కంపెనీలో మీ పొజిషన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపరా, మీ యొక్క పొజిషన్ ఉంటుంది కదా, ఆ పొజిషన్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేశాక ఇక్కడ మీకు ఆఫీస్ అడ్రస్ ఉంటుంది, అడ్రస్ అనేది మీకు ఇక్కడైతే ఫిల్ చేయండి. వన్స్ ఫిల్ చేశాక కింద మీకు సబ్మిట్ అప్లికేషన్ అని ఉంటుంది, ఆ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు సబ్మిట్ అప్లికేషన్ అని వస్తుంది, ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. వన్ సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేశాక మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు ఈ రిఫ్రెష్ అనేది అవుతుంది, 90 seconds అయితే వెయిట్ చేయాలి. సో ఇక్కడ మీకు రీడైరెక్టింగ్ టు అప్లికేషన్ స్టేటస్ అని వస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే వన్స్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేశాక మీకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే కేవైసీ అనేది స్టార్ట్ చేయాలి. ఇక్కడ సింపుల్గా స్టార్ట్ కేవైసీ అని ఉంది కదా, స్టార్ట్ కేవైసీ మీద క్లిక్ చేయండి. మీరు కేవైసీ అప్డేట్ చేయాలి అంటే ఎస్బీఐ కార్డ్ వెబ్సైట్కి అనేది ఓపెన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా స్టార్ట్ కేవైసీ అని ఉంది కదా, స్టార్ట్ కేవైసీ మీద క్లిక్ చేసి యాడ్ ఏ ఫ్యూ పర్మిషన్స్ టు వీడియో వెరిఫికేషన్, అంటే మనం కేవైసీ అనేది వీడియో వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏం చేయాలి అంటే వీడియో వెరిఫికేషన్కి మీ యొక్క మైక్రోఫోను, మీ యొక్క కెమెరా అనేది యాక్సెస్ ఇవ్వాలి. సో ఇందులో మీకు ఏంటంటే మీ యొక్క పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు అడుగుతారనమాట. సో ఇక్కడ మీరు మీ యొక్క పాన్ కార్డు అండ్ ఆధార్ కార్డు అయితే ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ సింపుల్గా అలో అని క్లిక్ చేయండి. అలో అని క్లిక్ చేశాక మీ యొక్క కేవైసీ రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అవుతుంది. సో ఇక్కడ మీకు వీడియో కేవైసీ కావాలా లేదా బ్యాంక్
డిజిలాకర్ బ్యాంక్ ఆన్లైన్ వెరిఫికేషన్ చేసుకోవాలని అడుగుతుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు సెకండ్ మెథడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. లేదు మీకు అకౌంట్ లేదు అనుకుంటే మీరు వీడియో కేవైసీకి అయితే హెల్ప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే సింపుల్గా ఈ కేవైసీ ప్రాసెస్ ఉంది కదా, కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేశాక మీకు కేవైసీ పేజ్కి అయితే అది రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ ఆధార్ కార్డ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మీరు మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయండి. సో డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేశాక ఇక్కడ యూజ్ ఆధార్ కార్డ్ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా, జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి రిజిస్టర్ అయిన ఓటీపీ ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ సింపుల్గా కన్ఫర్మ్ ఓటీపీ అని ఉంది కదా, సో కన్ఫర్మ్ ఓటీపీ మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేశాక ఇక్కడ మీకు డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీకు మీ అడ్రస్ ఏది అని కన్ఫర్మ్ చేయమంటుంది. ఇక్కడ మీరు మీ అడ్రస్ అనేది కన్ఫర్మ్ చేయండి. ఓకే, కంటిన్యూ అండ్ కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ మనకి ఇంకొన్ని డీటెయిల్స్ అనేది అడుగుతుంది అనమాట. ప్రొఫెషనల్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్ అనేది అడుగుతుంది. సో మీరు దాన్ని కన్ఫర్మ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ మీ యొక్క రిక్వెస్ట్ అనేది ప్రాసెస్ అయిందనుకో, ఇక్కడ మీకు ఏబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అని వస్తుంది. సో మనకి ప్రాసెస్ అవ్వలేదు అనుకోండి, ఈ విధంగా అయితే వస్తుంది. ఇన్ కేస్ మీకు ప్రాసెస్ అయితే మీ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ చేశాక మీకు వీడియో కేవైసీ అయితే ఉంటుంది. వన్స్ వీడియో కేవైసీ అయిపోయాక మీకు కార్డ్ అనేది అప్రూవ్ అవుద్ది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఏంటంటే మీరు ఎస్బీఐ కార్డ్ అనేది అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీకు వీడియోలో అర్థమైంది అనుకున్నా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది. సో వీడియో కన్నా లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.